మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ అందం ఆరోగ్యం సిరీస్లో మనం ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు. చూడండి, జ్ఞాపక శక్తి సహజంగా వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. అయితే దీన్ని పెంచుకోవచ్చు కూడా. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు దీనికి సహాయపడతాయి. ఇది ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. చూడండి, ఇంట్లో ఏ వస్తువుని ఎక్కడ పెట్టారో గుర్తుండకపోవటం కానీ, మతిమరుపుతో చదివిన పాఠాలను మళ్ళీ చదువుతూ ఉండటం కానీ, దీని అంతటికీ కారణం ఏమిటి అంటే జ్ఞాపక శక్తి లేకపోవటం, ఆ శక్తి ఉండకపోవటం. కొన్ని రకాలైన పదార్థాలు, కూరగాయలు వీటిని మీరు తినేటువంటి ఆహారంలో భాగం చేసుకున్నారనుకోండి, మెదడు చురుగ్గా మారుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఉన్నాయి. గుడ్లు, చేపలు వీటిలో ముఖ్యమైనటువంటి ఆహారాలు. ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే వీటిని తీసుకోండి. అంటే మాంసాహారం తీసుకునే అలవాటు మీకుంటే రోజు మార్చి రోజు కానీ కనీసం వారానికి ఒకసారి కానీ చేపలను ఆహారంలో చేర్చుకోండి. మాంసాహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడుకి ఆరోగ్యాన్ని అందిస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఇవి ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. దీంతో ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్, అంటే సంతోషంగా ఉన్నాము అన్న భావన వస్తుంది. అలాగే గుడ్డు అనుకున్నామే, గుడ్డు లోపల వైటమిన్ B6, B12 ఇవి ఉంటాయి. ఇంకా ఫోలేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి. అంతేకాదు మెదడు లోపల ఉండేటువంటి చక్కెర స్థాయిని కూడా తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి. కాబట్టి ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే జంతు మాంసం కాకుండా ఈ చేపల్ని, గుడ్లని ఆహారంలో చేర్చుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, బ్రకోలీ. ఇది మీకు పెద్ద పెద్ద సూపర్ బజార్స్లో కానీ, పెద్ద కూరగాయలు అమ్మేటటువంటి మోడర్న్ షాప్స్లో కానీ వీటిలో దొరుకుతుంది. దీన్ని వాడుకోవచ్చు. బ్రొకోలీలో వైటమిన్ K అనేది ఎక్కువ ఉంటుంది. ఈ K విటమిన్ మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఉత్సాహంగా కూడా ఉంచుతుంది. ఇది మీకు కూరగాయల మార్కెట్లో బాగా దొరుకుతుంది. దీని ఆహారంలో భాగం చేసుకుంటే ఇంకా దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా అతి ముఖ్యమైనటువంటి పాయింట్, గుమ్మడి గింజలు. ఇవి కూడా మీరు ఆహారంలో భాగం చేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గుమ్మడి గింజలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడుని స్టిమ్యులేట్ చేస్తాయి. అంతేకాదు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియము, ఐరన్, జింకు, కాపరు ఇలాంటి తత్వాలు ఉంటాయి. ఇవి శరీరం లోపల ఉండేటువంటి నరాల వ్యవస్థ, అంటే నర్వస్ సిస్టమ్ సక్రమంగా ఉంచుతాయి. ఈ నర్వస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీంతో ఆ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇక డార్క్ చాక్లెట్, ఒకవేళ యంగ్స్టర్స్ అయితే దీన్ని బాగా తీసుకోవచ్చు. దీంట్లో అంటే డార్క్ చాక్లెట్ అనే కాదు, కోకో పౌడరు, డార్క్ చాక్లెట్ వీటిలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, అలాగే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెదడుని శక్తివంతం చేస్తాయి. అంతేకాదు ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకోండి. ఇంత చేసినప్పటికీ మీకు ఆ మెమరీ పవర్ తగ్గితే అప్పుడు ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు బ్రాహ్మీవటి, సరస్వతారిష్టం ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.